శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 13వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక సోమవారం మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పించే రోజుగా కనిపిస్తూ ఉంది. ఈ రోజున మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితికి వెంటనే స్పందించడం కంటే కూడా కొంత సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు చేస్తోంది. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో పరిస్థితులు 3 రకాలుగా మారే సూచనలు ఉన్నాయి. అందుకే రోజు ప్రారంభంలో ఎదురైన చిన్న ఇబ్బందిని చూసి ఈ రోజంతా ప్రతికూలంగా ఉంటుందని భావించవద్దు. ఉదయం సమయంలో పూర్తి చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండొచ్చు. ఒకే సమయంలో 2 లేదా 3 బాధ్యతలు మీకు ముందు రావడంతో ఏ పని ముందుగా చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా పనులను ప్రాధాన్యతతో క్రమంలో పూర్తి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మీరు గతంలో చేసిన ఒక సహాయం కారణంగా ఒక వ్యక్తి నుంచి ఊహించని సహకారం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు ఈ సోమవారం తమ పనితీరును నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఇతరులు వెనుకడుగు వేసిన ఒక బాధ్యతను మీరు స్వీకరించాల్సి రావచ్చు. దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే మీపై నమ్మకం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి ఒక పరిచయం ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందవచ్చు. అయితే మీ వ్యక్తిగత ప్రణాళికలను కార్యాలయంలో అందరితో పంచుకోవద్దు. వ్యాపారం చేసేవారికి మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు. ఒక కస్టమర్ నుంచి పెద్ద ఆర్డర్ గురించి చర్చ జరగవచ్చు. గతంలో నిలిచిపోయిన వ్యాపార వ్యవహారాలలో మీకు కొత్త కదలికలు కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు లాభాల గురించి మాత్రమే కాకుండా మీరు బాధ్యతల గురించి కూడా స్పష్టత తెచ్చుకోవడం చాలా అవసరం. ఆర్థికంగా కూడా మీకు ఈరోజు డబ్బు నిలబెట్టుకోవడం ముఖ్యమైన విషయం. ఆదాయం వచ్చినప్పటికీ చిన్న చిన్న ఖర్చులు కలిపి పెద్ద మొత్తంగా మారవచ్చు. ముఖ్యంగా ఇతరుల అవసరాల కోసం మీ ఆర్థిక పరిస్థితికి మించి ఖర్చులు చేయకూడదు. చాలా కాలంగా మర్చిపోయిన ఒక చెల్లింపు లేదా రావాల్సినటువంటి చిన్న మొత్తం తిరిగి అందే అవకాశము ఉంది. కుటుంబంలోనూ ఒక వ్యక్తి మీ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు. వెంటనే కోపంతో స్పందించకుండా వారి అభిప్రాయం వెనుక ఉన్నటువంటి ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో జరిగే సంభాషణ ఒక ముఖ్యమైన అపార్థాన్ని తొలగించవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ప్రేమలో ఉన్నవారు ఈరోజు మాటల కంటే కూడా సమయానికి ఎక్కువ విలువను ఇవ్వాలి. మీరు బిజీగా ఉన్నప్పటికీ మీకు ఇష్టమైన వ్యక్తి కోసం కొంత సమయం కేటాయించడం బంధాన్ని బలపరుస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి పాత పరిచయం నుంచి సందేశము రావచ్చు. ఇక ఈ సోమవారం మేషరాశి వారు పాటించాల్సిన ప్రత్యేక పరిహారం ఏంటంటే, ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి. అనంతరం ఒక తెల్లటి పువ్వును సమర్పించి ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు భక్తితో జపించండి. తర్వాత మీకు సాధ్యమైతే పేదవారికి కొద్దిగా బియ్యం లేదా పాలు దానం చేయండి. మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, పనుల్లో ఆటంకాలు తొలగాలంటే కోరుతూ ఉన్న వారికి ఈ పరిహారం ఆచరించవచ్చు. మొత్తానికి మేషరాశి వారికి సోమవారం రోజున తొందరపాటు కంటే కూడా సమయస్ఫూర్తి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే రోజుగా ఉంటోంది. ఉదయం ఒత్తిడిని అధిగమించి మధ్యాహ్నం వచ్చిన అవకాశాన్ని గుర్తించి సాయంత్రం సంబంధాలను సరిచేసుకుంటే ఈరోజు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.